రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతోంది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఇలా అన్ని కల్తీ అవుతున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతుందనే విమర్శలున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో తెలంగాణ లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉంది తెలంగాణ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన FSSAI పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, యూపీ, అస్సాం, ఉత్తరాఖండ్ కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువ ఉన్నట్లు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని తేలింది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్ 6 ఏళ్లైతున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీ పైన ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొని జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ తెలంగాణ వెనుకబడింది. ఇందుకు 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ యూజ్ చేస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. మటన్, చికెన్ షాపుల్లో క్వాలిటీ చెకింగ్ ఉండడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు ఇచ్చే ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు లేవు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కల్తీ ఫుడ్ పై కంప్లైంట్స్ వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్ కు ప్రతి నెల 10ల సంఖ్యలో ఫిర్యాదులు